ఏప్రిల్ 26 యోహాను సువార్త 8వ అధ్యాయము 48 నుండి 52 వచనములు. వాదనలో నూరు మూయించబడిన ఈ దుష్టులు ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి పూనుకున్నారు. ఆవేశాన్ని కోల్పోయి పేర్లతో దూషించడం అనేది ఓడిన వాని సాధారణ సూచన. హాస్యమైన పేర్లతో అవమానిస్తూ ఘోరమైన భాషను వాడడం అనేది అపవాది వాడే అతి ప్రాముఖ్యమైన ఆయుధం. వాని ఇతర ఆయుధాలు పనిచేయనప్పుడు నాలుకతో దాడి చేయనట్లు వాడు తన సేవకులను రెచ్చగొడతాడు. ప్రతి యుగంలో నాలుక నుండి వచ్చే శ్రమలను దేవుని పరిశుద్ధులు భరించడం అనేది నిజంగా బాధాకరమే. ఇక్కడి నుండి వచ్చే శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తున్నందుకు నేటి ఆధునిక కాలంలో ఉన్న నిజమైన క్రైస్తవుడు ఎన్నడూ ఆశ్చర్యపోవద్దు. మానవ స్వభావాలు ఎన్నడూ మారవు. అతడు లోకాన్ని సేవిస్తూ విశాల మార్గంలో నడుస్తున్నంతకాలం వానికి విరోధంగా కొంచెమే చెప్పబడుతుంది. ఒక్కసారిగా అతడు సిలువను ఎత్తుకుని క్రీస్తును వెంబడించడం మొదలు పెడితే అతనికి విరోధంగా చెప్పే అబద్ధ కథ, దయ్యపు అబద్ధాలు అనేకం. కానీ అతనికంటే ముందే ప్రభువు త్రాగిన పాత్రనే తాను త్రాగుతున్నానని గుర్తించి దానిలో ఆదరణ పొందుకోవాలి. శత్రువుల అబద్ధాలు భూమి మీద ఏమున్నా కానీ అవి పరలోకంలో అతనికి ఏ హాని చేయలేవు. అతడు వాటిని ఓపికతో భరిస్తూ తన ఆవేశాన్ని కోల్పోకుండా ఉండాలి. క్రీస్తు దూషించబడినప్పుడు బదులు దూషించలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:23. క్రైస్తవులు కూడా అదే చేయాలి. తన్ను నమ్మిన ప్రజలకు ప్రభువు కలిగి ఉన్న మహిమకరమైన ప్రోత్సాహం ఏమిటో మనం గమనించాలి. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూనూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆయన చెప్పిన మాటను మనం చదువుతున్నాం. అలాగని నిజమైన క్రైస్తవులు ఎన్నడూ మరణించరని ఈ మాటల భావం కాదు. కానీ వారు రెండవ మరణం చేత హాని చేయబడరని ఆ మాటల అర్థం. అందులో మొదటి మరణం సొమ్మసిల్లినట్లుగా ఉండగా రెండవ మరణం అనేది మనిషి నరకంలో ఎదుర్కొనే నాశనం. ప్రకటన 21:8. మొదటి మరణం కలిగించే గాయం నిజమైన క్రైస్తవుని నుండి తొలగించబడుతుందని దాని అర్థం. అతని శరీరం నశించిపోవచ్చు, అతని ఎముకలు బలమైన నొప్పితో కుళ్ళిపోవచ్చు, కానీ క్షమించబడని పాపాలు అతన్ని కృంగదీయవు. ఇది మరణంలో అతి దారుణమైన భాగం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా అతడు జయాన్ని కలిగి ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము. ధ్యానం కోసం రోమీలకు రాసిన పత్రిక 8:18లో వ్రాయబడినట్లు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను.